ప్రపోజ్ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా ఐ లవ్ యూ అంటారు కదా లవ్ మీలాంటి లవ్ మాలాంటి లవ్ అంటే అప్పుడు మీకోసం లాస్ట్ మల్లెపూలు ఎప్పుడు తీసుకొచ్చినాడు. హలో గైస్, కనిపించే ఫ్రేమ్ లో మా తాతయ్య గారు మా అమ్మమ్మ గారు ఈరోజు వాళ్ళకి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. తాత మా తాతయ్య కొంచెం చూడు దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట ప్రతి క్వశ్చన్. ఎప్పుడైనా తాగినావా? నాకేనబడదు. తాగినావా? మంది తాగినావా? తాగలేదు. ఏం తాగలేదు ఇప్పుడు వరకు? తెస్తే తాగుతావా? అమ్మమ్మ తాగినావా? తెచ్చి తాగుతా. నువ్వు ఎప్పుడు తాగలే? కళ్ళు తాగలే? ఒక బాటిల్ కొంత నీవు సగం నేను సగం మెదడు తాగల, నేను అక్కడనే తాగల. సరే, నువ్వు కూడా తాగలేదు అయితే. ఇప్పుడు నేను కలిసి తాగుతుంది మేము. లవ్ చేసావా? లవ్ చేసినావా తాత? లవ్ 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 మీలాంటి లవ్ మాలాంటి లవ్ అంటే అప్పుడు మీలాంటి లవ్ మాలాంటి లవ్ అంటే చిన్నగా ఉన్నప్పుడు చేసినావా? అదేంటే అవి అన్ని గట్టి వెనక్కి వెళ్ళిపోయినాయి. అలా చూసి అలా ముందుకు వస్తున్నావు చూడు. అంటే ముందుకు వచ్చినవి చూడు. అయితే నీకు చెప్పలే ఎప్పుడు? నీకుండేనా? అప్పుడు బాగుంటుండే అంట కదా, నువ్వు అందంగా ఉంటుండే అంట కదా. దొంగతనం చేసినావు ఎప్పుడైనా? దొంగతనమా? దొంగతనమా? దొంగలాడు జాగా. అంటే అప్పుడు మా డాడీ దగ్గర నుంచి నేను అప్పుడప్పుడు పైసలు తీసుకుంటాను. అవును, దొంగలాడు. మీ నాన్న దగ్గర ఇంట్లో మనలోనే మనవి. ఇప్పుడు మంచి లాక్కుని దొంగతనమే. అమ్మమ్మ పైసలు నువ్వు తెలియకుండా తీసుకున్నావు ఎప్పుడైనా? అమ్మమ్మ పైసలు ఎప్పుడైనా తెలియకుండా తీసుకున్నావా? మీ ఇద్దరిలో గొడవ అయితే ఎవరు సారీ చెప్తారు? సారీ ఎలా చెప్తారు? మీకు పెళ్లి చూపులు అయినాయి కదా అప్పుడు? అయినాయా మీ ఇద్దరికి? అదే పొద్దుటో ఎప్పుడు మాటలే గుర్తుందా మీకు? పెళ్లి చూపులు అయినాయా? మీ ఇద్దరికి పెళ్లి చూపులు అయినాయా? పెళ్లి చూపులు లేదు, డైరెక్ట్ అటాక్. లేకుండా పెళ్లి అయిపోయింది. పెళ్లి చూపులు లేదు, ఇల్లు సూలు భోజీ లేదు, ఏటీ లేదు. ఫస్ట్ ఎక్కడ చూసావు నాన్నమ్మకి నువ్వు? తాతయ్య అమ్మమ్మకి ఫస్ట్ ఎక్కడ చూసావు? అమ్మమ్మ ఎక్కడ చూసావు? ఫస్ట్ టైం ఎక్కడ చూసావు? అది మా ఊరు వచ్చేది, అది మేనత్త పక్కన ఉండేది. వాళ్ళ ఇంటికి వచ్చినట్టు మా అత్తవి చూసేది. కాలం ఇప్పుడు కాలం అప్పుడే పెళ్లి చూపుల లవ్ సూపుల ఏటీలే. అదొక రకం. ఇప్పుడైతే లవ్ చూడము, పిల్ల చూడము, పెళ్లి చూపులు అన్ని. చూపులు ఎలా జరిగాయి ఫస్ట్? మాకు పెళ్లి చూపులు మరి ఫస్ట్ మరి లేదు. ఫస్ట్ చూసుకోవడం ఉంటది కదా, అదే చెప్పు. అదేంటో అప్పుడు పూర్వం నాకు తెలియదు కాదు. ఫస్ట్ టైం మీరు లేదు, చెప్పలేదు, అసలు మాటేలాడలేదు. ఇప్పుడు వరకు ఉన్నావు కదా అమ్మమ్మతో. ఇప్పుడు వరకు అమ్మమ్మలో ఏ విషయం నీకు బాగా నచ్చుతుంది? ఏదైనా ఒక విషయం నచ్చుతుంది కదా తాతయ్య. నవ్వు, అలగడము, నీకు అమ్మమ్మ కోపము, ఏదో ఒకటి. ముసలి కోపం అయితే నచ్చింది, నాకు ఇష్టము, చేసుకున్నాను అంతే. నీకు అమ్మమ్మలో ఏ పాయింట్ నచ్చింది? నేను చెప్పాను కదా, కోపము. కోపం అంటే నీకు ముందు నుంచే తెలుసా తాతయ్య? ఆయన కోపం అయితే అయిపోయింది, మళ్ళీ మంచిగా చేసేస్తుంది. ఎప్పుడైనా కోళ్ళి దొంగతనం చేసావా? అప్పుడు రకాలు వేరు, ఇప్పుడు రకాలు వేరు. అప్పుడు మేము సినిమా చూడలేదు, ఇప్పుడు మీరు సినిమాలు చూసి లవ్వులు చూసి అవన్నీ ఇప్పుడు అయిపోయిందా? ఇంకా ఉన్నాయి క్వశ్చన్లు. ఇప్పుడు చూడు. అమ్మమ్మని ఎప్పుడైనా కొట్టినావా?
అమ్మమ్మని ఎప్పుడైనా కొట్టినావా నువ్వు? ఆ? అమ్మమ్మని ఎప్పుడైనా కొట్టినావా? అమ్మమ్మ పెళ్ళికే కొట్టినావా కోపంకి? ఏటిలే. అమ్మమ్మ కొట్టాను వా ఎన్ని రోజులు అవుతుంది? కొట్టావు ఎప్పుడైనా? ఏం లేదు. ఇట్లా కొట్టడము తిట్టడము ఆ, అది అంతే. అయింటదా? అప్పుడు సారీ చెప్పినావా? అది సారీ ఏ తెలియదు. అమ్మమ్మ నువ్వు కొట్టిండా తాత? నాకు కొట్టలేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా అమ్మమ్మకి ఐ లవ్ యూ చెప్పినావా? ఆ, చెప్పాడు ఎప్పుడైనా ఐ లవ్ యూ? చేసి ఐ లవ్ యూ అని చెప్పినాడా? ఐ లవ్ యూ వెళ్ళిపోగలరు నవ్వుతారు ఒంట్లలో. ఏంటి ఐ లెవెల్? ఐ లవ్ యూ ఐ లవ్ యూ. అది ఏంటి నాకు అర్థమైతేనే. తెలీదా అది? ఇవి ఇంగ్లీష్ పదం మాట్లాడితే అది తెలీదా ఐ లవ్ యూ అంటే? నాకే తెలియదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పావా నాన్నమ్మకి ఎప్పుడైనా అంటున్నాడు. నీకు నాకే. ఇష్టమా? నీకు మీ నేను ఆవిడ చెప్పడానికి నాకే తెలుస్తుంది. నాకు అసలు తెలదు కదా. వాళ్ళకి కాదు మీ ఆవిడ నీకు ఇష్టమా అంత అన్నది అది ఎప్పుడైనా చెప్పినాడా? నువ్వు చెప్పినావు ఐ లవ్ యూ అని? అది చెప్పలేదు. ఒకసారి ఐ లవ్ యూ అని నా కొడుకు లాగుతాను నేను. అను పర్లేదు. ఇప్పుడు మీరైతే ఐ లవ్ ఐ లవ్ లవ్ ఐ లవ్ యూ ఐ లవ్ అంటే నీకు తెలుసునా? నీ చూసినవా? నీకు బాగుందా? నీకు ఇష్టమని అడుగుతావు. మరి నీకు అది కూడా అడుగుతుంది. మరి నీ తక్కువ, అది ఇంజనీర్ అడిగితే తక్కువ, అది అడుగుతుంది. మీ ఆవిడ ఒకసారి నువ్వు అమ్మమ్మకి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. చెప్పడానికి మరి నీవన్నీ మాటలు నాకు తెలవు కదా. ఐ లవ్ యూ అంటే ప్రేమిస్తున్నా అని. అవును కదా, నిజమే కదా, నాకు తెలవు కదా అది. అదే ఒకసారి చెప్పు అమ్మమ్మకి. ఐ లవ్ ఇప్పుడు మరి ఎందుకు చెప్పాలా? అన్నీ అయిపోయిన తర్వాత సరే. నా కొడుకు లాగిస్తాను. పెళ్లి కాక ముందు చూపులకి వెళ్తావు, అప్పుడు చెప్పాలా? తీసుకెళ్ళాను నేను ఇంకేంటి చెప్పలేదు. నీకు ఇష్టమే, అదమ్మా. నాకు వస్తావా రావా అని ఇప్పుడు అవన్నీ చెప్పాలి. మీ మీద మీలేమా సూక్కి వింటప్పుడు కానీ మరి లేచి సరే. నీకు ఇష్టమైన పాట ఏంటి చెప్పు? పాప పాట నీకు ఇష్టం వచ్చిన పాట నాకేం తెలియదు. పాటలు రా. పాటలా? నాకేం పాటలు వస్తాయి? ఎప్పుడు అమ్మమ్మ కోసం ఒక పాట పాడలేదు నువ్వు? ఏం పాటలు అది రావు. ఎప్పుడు? అమ్మమ్మ నాకు పాటలు రావు, అమ్మమ్మకి డాన్స్ రాదు. అవునా? ఎప్పుడు నేర్చినావా తాతయ్య కోసం డాన్స్? అమ్మమ్మకి డాన్స్ రాదు, నాకు పాటలు రావు. అమ్మమ్మకి డాన్స్ ఆడమంటే అది ఎట్లా ఆడుతుంది, నేను పాడమంటే నేనేం పాడుతాను. ఏదో బాగోదు ఇప్పుడు వరకు తెచ్చింది ఇంతే కదా. కానీ తెల్లారిపోయింది, యోగా అయిపోయింది. ఇక నెంతకొద్ది మాకు నీకు నువ్వు ఎప్పుడు పాడలే తాత కోసం ఒక పాట? ఏం పాడతాను? బాగున్నావా? అమ్మమ్మ వండుతుంది కదా, ఏ వంట నీకు ఎక్కువ ఇష్టం అమ్మమ్మ చేతులు? అది వంట నేను చేస్తాం, నీ వైపు తినలేవు దాని వంట. సరేలే, నీకే అలాంటి వంట వండుతుంది. ఏ కూర బాగా తింటాడు తాత? వంకాయ, బఠానీలు, పొడ్డు కూరలు, పప్పు, మంచి పప్పు వండిస్తే ఏడు మిరపకాయ వేసి చక్కగా పప్పు వండిస్తే ఒకటి సాపటి పప్పు తింటారు. మరి తాత అన్నారు కదా నాన్నమ్మ ఏడ్ చేసిన బాగోదని, మరి నీకేం ఫీల్ అవ్వట్లేదా నువ్వు? మరి వంకాయ, సలలు, టమాటో కింద కూర వండడము నాకు ఇష్టము. సరే, నీకోసం ఎప్పుడైనా తాత వండాడా? నీకు హెల్త్ బాగాలేకపోతే అలా పడుకుంటు. అమ్మమ్మకి ఒక్కొక్క రోజు బాగోదు కదా, అప్పుడు నువ్వు వండావు ఎప్పుడైనా? ఏం కూర వండవు? ఆ రోజు ఉంటుంది. అప్పుడు ఎప్పుడో ఏ కూర బాగా చేస్తారు? తాత టమాటా, ఉల్లిపాయలు అవన్నీ దూసి చూస్తాడు. మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. నీ ముద్దు పేరు ఏంటి? తాత ఏమని పిలుస్తారు నిన్ను? నాకేంటి అందైనా ఏం నా పేరు? పేరు ఎట్టిపోయాడు కృష్ణమే నా పేరు. కానీ ఏమంటే అలా వీళ్ళే చెప్తాను. ఏమని ఏమే అంటాడా? ఇప్పుడు నీకు ఏమండి రాయండి భోజనంకి అని అంటారు. అవునా? నువ్వు నాన్నమ్మకి ఏమని పిలుస్తావు? మాది అలాంటి భాష. నువ్వేమని పిలుస్తావు తాతకి? ఇంటికి రా అంటాను.
ఆహా, ఏమి రావా దీనికి భోజనాలకి అర్థం కానీ మరి అలాగే మీకు ఏమండి రాయండి భోజనంకి ఏమండి అంటావా తాతయ్యకి అయితే? చూపే పిల్లడికి ఒక క్షణం పట్టండి, ఒక పావు గంట వంట బిజారాయి ఉంది అని అంటది. పేరు ఏం పేరు? మా ఇద్దరికి పేరు రాసులు పడవు ఆ, తెలుసునా? మాకు ఏంటంటే ఇటు అటు కుక్కలుగా అరస్తున్నాము, ఉమ్. అటు ఇటు ఇవి అవి అవి ఇవి మరి చేస్తున్నాం. పేరు రాసులు పడకపోయినా ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారంటే గ్రేటే కదా. అదే ఎట్లా అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మీకు మంచి పేరు రాసులు పడి మంచి బాగా వస్తారు చూడు. ఏమండి చాలా సినిమాకి వెళ్ళలేదండి, ఈరోజు సినిమాకి వెళ్దామా? ఎప్పుడైనా తీసుకెళ్ళామా సినిమాకి? ఎప్పుడు లేదే. వెళ్ళినామండి. ఎప్పుడు అమ్మా నచ్చిరెడ్డి ఉన్నాడు లేదా ఏం సినిమాకి? ఫస్ట్ సినిమా మీరు ఏ సినిమా? సినిమా వసాయి రాములమ్మ అప్పుడు ఏంటంటే వసే రాములమ్మ. వసాయి రాములమ్మ చూసిన అవునండి చూడండి మంచి బాగా ఆగు డాన్స్ ఆడుతుందండి. ఆగు, అది కాదు. వసాయి రాములమ్మ చూసినాము. ఆగమ్మ ఆగు. నువ్వు అమ్మమ్మకి ఏ సినిమాకి తీసుకెళ్ళావు? మా జ్ఞాపకం ఎప్పుడు తీసుకెళ్ళదు, దాని మట్టుగా ఎప్పుడో వెళ్తే కలిసి వెళ్దాము కదా, చెప్తున్నా. పక్క పక్కన కూకోవడం కదా ఎప్పుడులే. వసాయి రాములమ్మ చూసినాం నిజం. ఇంకేంటి వసే రాములమ్మ? ఇంకా ఇంకా మరి ఏంటి పాప్కార్న్ కొనిచ్చినాడు అప్పుడు. పాప్కార్న్ ఏంటి? పాప్కార్న్ పాప్కార్న్ ఇంకా పెళ్లి చేసుకుంటారు కదా, మీరు ఏం సలహా ఇస్తారు కలిసి ఉండడానికి? పలుసున ఇప్పుడు కొత్తగా పెళ్లి అవుతుంది కదా, వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు మంచిగా ఉండాలని? మీరు మంచిగా ఉండాలా దీవిస్తాము. మంచిగా ఉండి మీ జీవితంలో మీరు మంచిగా ఉండాలా, ఉమ్. మంచి నీవేళ బాగా కాపురం జరుపుకోవాలి మంచిగా. అది దీవించుకోవాలా, పిల్ల కుటుంబంతో బతకాలంటే. అది కానీ మరి ఉమ్. ఒకవేళ గొడవ అవుతే మీ ఇద్దరు సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? నువ్వెందుకు మంచి అయిపోతాము అక్షరంటే. అవునా? మరి గొడవ అయితే గుమ్మకి వెళ్ళిపోము. ఆ. అలాగిస్తే మనకి అలా ఆయన దగ్గర ఇద్దరు ఇద్దరు మంచిగా మొత్తం. ఆయురారోగ్య ఔశ్వర్యాది వృద్ధిరస్తు శీఘ్రమే సుపిత్ర ప్రాప్తిరస్తు అంటారు. అంటే శీఘ్రమే అంటే వేగము పుత్రుడు. లైన్ కొట్టావు ఎప్పుడైనా? తాత అమ్మమ్మకి లైన్ కొట్టావు ఎప్పుడైనా? లేదు. లైన్ కొట్టావా? లేదా? అమ్మమ్మ ఈ పువ్వు పట్టు, ఒకసారి ప్రపోజ్ చేయి. చేయాలా ప్రపోజ్ ప్రపోజ్ అంటారు. నాకు ప్రపోజ్ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ అంటారు కదా, అదొకసారి కదమ్మా. చూస్తారు. ఇలాంటిగో ఇలాంటి మీ పెద్దోళ్ళు ఇన్ని రోజులు కలిసి ఉన్నారనిగో పెట్టామనుకో, అప్పుడు కూడా వాళ్ళు చూసి అది ప్రేమిస్తాను. నీవు నేను మంచిగా ఉన్నాను. మోరడు మల్లె పువ్వులు పట్టుకుని వెళ్ళు. మోరడు మరి మంచి మంచి ఇది గులాబీ పువ్వు పట్టుకుని వెళ్ళు, మీ ఆవిడ షాట్ ఎట్టు. ఎలా ఎలా సరే ఎలా అది నువ్వు చేసి నువ్వు నేను మంచిగా ఉన్నామంటే అమ్మమ్మ అంటుంది చూడు. నువ్వు నేను మంచిగా ఉన్నామని నువ్వు నేను మంచిగా ఉన్నా అంటే తీసుకో తీసుకుని. సరే ఇప్పుడు నువ్వు అమ్మకి ఎలా అంటావు? అడిగి ఏటన్నా నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావు అమ్మకి? నువ్వు నేను మంచిగా ఉన్నాము. మంచిగా ఉన్నాం. ఇద్దరము మంచిగా వండుకొంతాము తింటాము, ఊళ్ళట ఎవరి దగ్గర ఉండము అని చెప్పురా. నీ సంగతులు మంచిగా ఉన్నాము. సరే ఇప్పుడు నేను ఎలా ప్రపోజ్ చేయాలి నాకు చెప్పు, నేను అలా చేస్తాను. నువ్వు చెప్పు బాబుకి, అలా చెప్తాడు. ఇప్పుడు నేను వెళ్తాను కదా. నాకు ప్రపోజ్ చేయడం రాదు, నువ్వు నాకు చెప్పావనుకో ఎలా చేయాలో ప్రపోజ్ నేను అలా చేస్తాను. మాకు అంతగానే రాదు, నీకు ప్రాక్టీస్ లేదు, మాకు తెలియదు. అమ్మమ్మ ఒక్కొక్క రోజు మంచి చీర కట్టుకుంటావు కదా, ఆ రోజు కృష్ణమ్మ నువ్వు బాగున్నావు అంటావు, నువ్వు అన్నావు ఎప్పుడైనా? అంటాడు. ఏమంటాడు? బాగుందా, మంచిగా ఉంది, నువ్వు బాగున్నావు అన్నా? చీర బాగుంది, నీకు ఇది బాగుందా అంటాడు. నువ్వు ఎప్పుడైనా తాత మంచి రెడీ అయినప్పుడు నువ్వు అన్నావా? తాత నేను అంటాను, అదే కట్టుకో, మంచి చీరలు మంచి పంచులు పెట్టుకోవడము, మంచి షర్ట్ వేసుకొని నేను అంటాను. అంటే నేను ఎప్పుడు అన్నా ఇంత ట్రైనింగ్ మాకు ఇచ్చినావు, ఇన్ని మాట్లాడిను, ఇది ఒట్టి నీ సింగల్ గుండి కాదు, నువ్వు కానీ డబల్గా నీ పక్కన కానీ మీ ఆవిడ నిలబెట్టి కానీ మాట్లాడి ఉంటే బాగుంది. నెక్స్ట్ మాకు కూడా కొన్ని రోజుల తర్వాత మాకు ఇంటర్వ్యూ ఇగో ఇప్పుడు మీకు అయింది కదా, మేము పెద్ద అయినాక మాకు ఇంటర్వ్యూ అవుద్ది. ఎట్లా
సరే మంచిగా ఉంది నేను చెప్పినాను మా తాత మంచి బట్టలు కట్టుకుంటే మంచిగా ఉన్నాను అంటాడు. నేను చీర కట్టుకుంటే నువ్వు బాగుంటుందా అంటాడు. అంతే సరే మరి చెప్తాను. ముద్దిస్తాడు ఎప్పుడైనా? లాస్ట్ ఎప్పుడు ముద్దు పెట్టాడు చెప్పు? ఎప్పుడూ లేదు. ఏ చెప్తే మరి ఎప్పుడు లేకపోతే నా కొడుకు నా కోడలు నా కూతురు నా సొగుసు నా చెంగారు దాన్ని ఎలా ఉన్నది ఆ? పెట్టలేదా? గుర్తుందా? అట్లా పెట్టలేదు. తాత అమ్మమ్మకి ముద్దు ఎప్పుడు పెట్టా లాస్ట్? ముద్ద నాకెందుకు ముద్దులన్నీ అయిపోయినాయి. ముద్దులు పెట్టడం ముద్దులు అయిపోవడం అన్నీ నా అయిపోయినాయి. కూతుళ్ళు నా మనవలు నా సొగుసు నా చెంగారం మరి అనుకో అని నా మాట చెప్పాను కదా. అమ్మ ఊరు వచ్చేది కదా ఒక్కొక్కసారి, నేను వదిలేసి వెళ్ళిపోద్ది కదా నవగము అటు 2-3 రోజులు. అప్పుడు నీకు ఒంటరితనం అనిపిస్తుందా? అప్పుడు అక్కడ నేనంతా నాన్న అంటాను మిస్ అవుతావు అప్పుడు? త్వరగా నా వచ్చి అంటావా? ఏమంటాడు? ఏమంటే రాదు ఒకరు ఇక్కడ రాదు, ఇంకా ముందు ఒక్కళ్ళు కూకుంటాడు. ఇసుకెత్తుంది బిజర్లాగా ఉంది అని అంటుంది. కూతుళ్ళు వస్తారు అంటారా? కూతురు రేపు బండి ఎక్కుతాడు తెల్లుండేమో ఎక్కిపోతాడు. ఎట్టి కూడా కానీ అవును ఎక్కువకుంటాడు. తూర్పుకి పరవడికి చూస్తాడు అయితే. నీకోసం లాస్ట్ మల్లెపూలు ఎప్పుడు తీసుకొచ్చినాడు? మంచి పూల్లోకి చీరలు గీరలు కొంటాడు. ఎప్పుడు కొన్నాడు నీకోసం లాస్ట్ చీర ఎప్పుడు కొన్నాడు? పండుగ చీరలు అన్ని మొన్న మంచిగా ఏ పండుగకి? పండుగ ఉంటుంది కదా సంక్రాంతి. ఈసారి కొంటావా చీర? చీర కొనమని చేస్తాం కానీ మల్లె పువ్వులు గట్రా దానికి ముడిసిపోవడం రాదు. నాకు తెచ్చిన అలవాట్లేదు. అమ్మా ఇగో తాతకి నువ్వు ఎప్పుడైనా గిఫ్ట్ ఏమైనా ఇచ్చావా? గిఫ్ట్ గిఫ్ట్ చేయట్లేదు. ఎటో తీస్తే తెస్తా బయటకు ఇస్తాను అంతే. తాత అమ్మమ్మకి తెలియకుండా ఏ రోజైనా గిఫ్ట్ ఇచ్చావా నువ్వు? ఎవరికి అమ్మమ్మకి గిఫ్ట్ తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చావా అమ్మమ్మకి? సాక్షికి వెళ్తే పకోడీలు తెచ్చి ఇస్తారు. అదే గిఫ్ట్. ఏ పక్కడు? అందరికి బాయ్ అని పెట్టి చెప్పు. అందరికీ బాయ్. అందరికీ బాయి, కళ్యాణికి కూడా అంతకన్నా బాగా ఎక్కువ బాయి.